హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ దిగ్గజం సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది మన తెలుగు రాష్ట్రాల వారికి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇస్తారు. ఇది కూడా పర్మనెంట్ జాబ్. సో ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ముందుగా నోటిఫికేషన్లో ఏముందో చూద్దాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసినట్టయితే హైదరాబాద్ యూనిట్లో పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయని ఇచ్చారు. టోటల్ 32 జాబ్స్ అప్లికేషన్స్కి ఇన్వైట్ చేశారు. ఇక్కడ మొత్తం 3 కేటగిరీస్ కింద జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అవి ఏవి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది అన్నదాన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ. దీనికి క్వాలిఫికేషన్ డిప్లొమాలో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇవి టోటల్ 12 జాబ్స్ ఉన్నాయి. రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. శాలరీ ఎంత అని పే స్కేల్ కింద మెన్షన్ చేశారు. సెకండ్ వన్, టెక్నీషియన్ సి గ్రేడ్ పోస్టు. దీనికి 10th క్లాస్తో పాటు ఐటీఐ మరియు 1 year అప్రెంటిస్షిప్ ఇచ్చారు. లేదంటే 10th క్లాస్తో పాటు 3 years నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ వాళ్ళకి కలిపి మొత్తం 15 పోస్టులు రిలీజ్ చేశారు. మరియు ఎలక్ట్రికల్ వారికి 2 జాబ్స్ రిలీజ్ చేశారు. శాలరీ ఎంత అని పే స్కేల్ కింద మెన్షన్ చేశారు. థర్డ్ వన్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి బీకామ్ లేదా బీబీఎం కంప్లీట్ చేసి ఉండాలి. టోటల్ 3 జాబ్స్ ఉన్నాయి. శాలరీ పే స్కేల్ కింద మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి 6 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ బెంగళూరులో ఉంటుంది. ట్రైనింగ్ టైంలో స్టైపెండ్ 24,000 per monthకి ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక పర్మనెంట్ జాబ్ కింద శాలరీ ఇస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాం. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అన్ని జాబ్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ 28 years ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 years, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years, 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కింద జాబ్కి అప్లై చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్టయితే ప్రతి జాబ్కి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 60% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 50% మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు ఈ జాబ్స్కి. ఈవెన్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేయొచ్చు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జాబ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుందనేసి మెన్షన్ చేశారు. రిటన్ ఎగ్జామ్లో పార్ట్ 1 జనరల్ అవేర్నెస్కి 50 marks ఇచ్చారు. పార్ట్ 2 టెక్నికల్ అండ్ ట్రేడ్ యాప్టిట్యూడ్ కింద 100 marks ఇచ్చారు. టోటల్ ఈ రెండు కలిపి 150 marksకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% ఇన్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సపరేట్గా 35% కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 30% వచ్చి ఉండాలి బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అప్లికేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందుతారో వాళ్ళు ₹250 ప్లస్ 18% జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఫీ ఎగ్జామ్స్ని ఇచ్చారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 11వ ఇచ్చారు. సో ఆలోపే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.